తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. జిల్లాలో అధికారులు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. కొంతమంది ఈ రేషన్ కార్డులతో మే నెలలో బియ్యం కూడా తీసుకున్నారు. ఇది శుభ పరిణామం. 8 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన వారికి ఇప్పుడు అవి వస్తున్నాయి. దాంతో సన్న బియ్యం పొందుతున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం మొబైల్ సందేశాలు పంపుతోంది. తద్వారా వారిని రేషన్ కార్డును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వారికి అర్థమవుతుంది. అందువల్ల వారు టెన్షన్ పడకుండా త్వరలోనే తమకు కార్డు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారు తమ కార్డు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో స్టేటస్ తెలుసుకోవచ్చు. స్టేటస్ తెలుసుకోవడానికి మీరు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి. అక్కడ ఎడమ వైపు FSC సెర్చ్ అనే ఆప్షన్ మొదట్లోనే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిపై మౌస్ ఉంచగానే FSC సెర్చ్ అనే ఆప్షన్ మరోసారి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అప్పుడు ఏం చేయాలో చూద్దాం. FSC సెర్చ్ చేయగానే 3 రకాలుగా సెర్చ్ చేసే వీలుంటుంది. మొదట FSC రిఫరల్ నెంబర్ ఆధారంగా సెర్చ్ చేయవచ్చు, రేషన్ కార్డ్ నెంబర్ ఆధారంగా సెర్చ్ చేయవచ్చు, పాత రేషన్ కార్డ్ ఆధారంగా సెర్చ్ చేయవచ్చు. ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని మీ జిల్లాను మీరు FSC రిఫరల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకుంటే మీ నంబర్ కింద ఇచ్చిన బ్యాంక్స్ లో టైప్ చేయాలి. తర్వాత జిల్లాని ఎంపిక చేసుకుని కుడివైపు ఉన్న సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ కొత్త రేషన్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల పేర్లు కూడా కనిపిస్తాయి. తద్వారా మీ కార్డు ఎప్పటికి వస్తుందో అంచనా వస్తుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాత కార్డులు ఉన్న వారికి కొత్త రేషన్ కార్డు రావాలంటే పాతవి రద్దు కావాల్సి ఉంటుందని తెలిపింది.